అనునది అభివృద్ధి చెందుతున్న ఒక నూతన రవాణా వ్యవస్థ. ఈ వ్యవస్థ ద్వారా భవిష్యత్తులో రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు సంభవించనున్నాయి. ప్రముఖ శాస్త్రవేత్త టెస్లా సంస్థ అధ్యక్షుడు ఎలన్ మస్క్ ఈ వ్యవస్థకు సూత్రధారి. ఈ వ్యవస్థను ఉపయోగించి గంటకు కనీసం 600 మైళ్ల వేగంతో దూసుకెళ్లవచ్చు. అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అరగంటలో పోవడం మాత్రమే కాదు, కన్యాకుమారి నుంచి ఢిల్లీకి గంట కంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోవచ్చు. 2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్ లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటించారు. కానీ ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా దీనిని అంగీకరించే పరిస్థితి వచ్చింది. వాహనం ఏదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితో పాటు గాలి వేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతి తక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు అతివేగంతో వెడతాయి. హైపర్ లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు. 2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గురించి ప్రతిపాదించాడు. కొన్ని నెలల తర్వాత మస్క్ తన ఆలోచనలన్నింటినీ ఆల్ఫా డిజైన్ పేరుతో అందరితో పంచుకున్నాడు. ప్రపంచంలో ఎవరైనా ఈ సాంకేతికతను ఉపయోగించుకునేందుకు వీలుగా ఓపెన్ లైసెన్సింగ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించాడు. 2-3 ఏళ్లలో హైపర్ లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఒక టెస్టింగ్ ట్రాక్ ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని, బోగీలు మొదలుకుని ఇతర వ్యవస్థలను ఎవరైనా అభివృద్ధి చేయవచ్చునని మస్క్ ప్రకటించాడు. ఇందుకు అనుగుణంగానే 2015 ఫిబ్రవరి నెలలో హైపర్ లూప్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ మస్క్ ఆలోచనలను నిజం చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో పాటు జెమ్ స్టార్ట్ ఫండ్ వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సరికొత్త రవాణా వ్యవస్థ రూపకల్పనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. పనితీరు, దీని నిర్మాణంలో సొరంగాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాంక్రీట్ స్తంభాలపై 100 కిలోమీటర్ల పొడవున గుండ్రటి గొట్టాలతో సొరంగాన్ని ఏర్పాటు చేస్తే అది హైపర్ లూప్ రవాణా వ్యవస్థ అవుతుంది. కాకపోతే ఈ గొట్టాల లోపల అతి తక్కువ పీడనం ఉంటుంది. దాదాపు 6 అడుగుల వెడల్పుండే ఈ గొట్టంలో ప్రయాణికుల కోసం బోగీలుంటాయి. ఒక్కో బోగీలో 28 మంది ప్రయాణించవచ్చు. అర నిమిషానికి ఒక బోగీ గొట్టం మార్గం గుండా ప్రయాణం మొదలు పెడుతుంది. ప్రతి 100 కిలోమీటర్లకు ఏర్పాటు చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఈ బోగీలు మరింత వేగంగా గమ్యస్థానాన్ని చేరుకునేటప్పుడే వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగిస్తారు. బోగీ ముందు భాగంలో ఉండే భారీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న కొద్దిపాటి గాలిని పీల్చుకుని వెనుక భాగంలోకి పంపిస్తూ ఉంటుంది. అతి సన్నటి గాలి పొరపై బోగి తేలియాడుతూ ఉంటుందన్నమాట. ప్రయాణికుల లగేజీని బోగి వెనుక భాగంలో ప్రత్యేక ప్రదేశంలో ఉంచుతారు. గొట్టం మొత్తం అతి తక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అతిపెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా హైపర్ లూప్ స్తంభాలు, బోగీలు ఉంటాయి. హైపర్ లూప్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఖర్చు గురించి. మస్క్ తన ప్రాజెక్టును శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజల్స్ మధ్య ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాదాపు 558 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు $700 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. కానీ దాదాపుగా ఇంతే పొడవున్న హై స్పీడ్ రైలు మార్గం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తుంది. పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలను మండించే అవసరం ఉండదు కాబట్టి పర్యావరణానికి మేలు జరుగుతుంది. పైగా ఈ వ్యవస్థ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా శక్తిని ఆదా చేస్తుంది. గొట్టపు మార్గం పొడవునా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. రహదారుల కోసం భూమి సేకరించాల్సిన అవసరమే ఉండదు. హైపర్ లూప్ ప్రత్యేకతలు: గరిష్ట వేగం 1220 కిలోమీటర్లు. ఒక్కో బోగీలో పట్టే వాహనాలు 3. వాడుకునే శక్తి 26,000 హార్స్ పవర్. సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ 76,000 హార్స్ పవర్. తొలి మార్గం శాన్ ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజల్స్. టికెట్ ఖరీదు $20. ప్రయాణికుల సంఖ్య 840.